Hello everyone, good morning. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ వీడియోలో ఏంటంటే మనము స్టాండర్డైజింగ్ సర్వర్ నేమింగ్ కన్వెన్షన్ ఫర్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్. ఇప్పుడు మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటే డెవ్, టెస్ట్, క్యూఏ, యూఏటి, ప్రాడ్, ప్రీ ప్రాడ్ ఇలా మనకు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కి డిఫరెంట్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. కానీ ఆ సర్వర్స్ కి ఏంటంటే ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఉండాలి. అది ఎలా సెటప్ చేస్తాము, ఏది బెస్ట్ ప్రాక్టీస్ అనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ ద డెమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఏంటంటే మనకు తెలుగు డెవాప్స్ గురి అనే గిట్హబ్ రిపో ఉంది. దీంట్లో రిపాజిటరీస్కి వెళ్ళండి. ఇక మనం చూసుకున్నట్టయితే AWS జీరో టీ హీరో దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు AWS రియల్ టైమ్ యూస్ కేసెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత కిందికి వస్తే ఇక్కడ చూడండి స్టాండర్డైజ్ సర్వర్ నేమింగ్ కన్వెన్షన్ ఫర్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జాంపుల్ మనకు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. డెవ్, టెస్ట్, క్యూఏ, యూఏటి, ప్రీ ప్రాడ్, ప్రాడ్ అని ఇక్కడ మనకు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక సర్వర్స్ క్రియేట్ చేస్తే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కి డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి కదా, మనం చూడగానే మనకు ఐడెంటిఫై అనేది చేయగలగాలి. అది ఎలా అంటే ఏది బెస్ట్ ప్రాక్టీస్ అనేది చూద్దాం. వన్ ఆఫ్ ద వే ఏంటంటే ఇలా మనకు జనరల్ నేమింగ్ కన్వెన్షన్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఒక సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది. ఈఎన్బి అంటే ఇది డెవ్వా, టెస్టా, క్యూఏనా, యూఏటీ, ప్రీ ప్రాడ్, ప్రాడ్ అనేది మనకు డిఫైన్ అనేది చేస్తాం. ఐఫాన్ ఓఎస్ ఇది నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. అది లైనెక్సా, విండోసా అనేది ఓకేనా. అలానే యాప్ నేమ్, వెదర్ ఆ అప్లికేషన్ ఏదానికి ఫ్రంట్ ఎండా, బ్యాక్ ఎండా, డీబీనా, ఈకేసా ఏంటనేది ఇక్కడ మనకు డిఫైన్ చేస్తాం. తర్వాత ఐఫాన్ రీజన్, ఏ స్పెసిఫిక్ రీజన్, అది నార్త్ వర్జీనియానా, ఆరిగాన్ రీజనా, ఓహియోనా, ఐర్లాండా, సింగపూరా, ఇట్లా మనకు ఆ స్పెసిఫిక్ రీజన్ ఐడి అనేది పెడతాం. ఎందుకంటే రియల్ టైంలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండ్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. కొన్ని ప్రాజెక్ట్స్ నార్త్ వర్జీనియా, ఆరిగాన్ రీజన్, ఓహియో ఉంటుంది, సిడ్నీ ఉంటుంది, ఐర్లాండ్ ఇట్లా మనకు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి సో మనము నేమింగ్ ప్రాపర్ గా పెడితే ఈజీగా ఐడెంటిఫై అనేది, రీజన్ స్పెసిఫిక్ గా పెడితే ఈజీగా ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే యూనిక్ గా మనకి ఏంటంటే ఇన్స్టెన్స్ ఐడి కూడా డిఫైన్ అనేది చేస్తాం. ఓకేనా. ఇది ఇట్లా మనకు నేమింగ్ యొక్క ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఏంటి మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. ఈఎన్బి ఆపరేటింగ్ సిస్టము, అప్లికేషన్ నేము, రీజియన్, ఇన్స్టెన్స్ ఐడి. మనం ఒక సర్వర్ క్రియేట్ చేస్తే ఇన్స్టెన్స్ ఐడి క్రియేట్ అవుతుంది కదా, అది విండోస్ కానీ లైనెక్స్ కానీ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టెన్స్ ఐడి ఉంటుంది కదా. ఇన్స్టెన్స్ ఐడి అనేది ఏంటంటే అపెండ్ చేస్తాం. ఓకే క్లియర్. ఒకసారి చూద్దాం. బ్రేక్ డౌన్ చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంట్స్ లో చూసుకున్నట్టయితే యూజువల్ గా ఏంటంటే డెవ్ అనే ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, క్వాలిటీ అసూరెన్స్ క్యూఎన్ఏ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, తర్వాత యూఏటి ఉంటుంది, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని, తర్వాత ప్రీ ప్రాడ్ అని ఇలా మనకు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, కమింగ్ టు దట్ ఆపరేటింగ్ సిస్టమ్ రైట్. ఓఎస్ లైనెక్సా, విన్ అంటే విండోస్ అని గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే లైనెక్స్ ఇది నథింగ్ బట్ ఎల్ అని పిలుస్తాము, విండోస్ ఇది నథింగ్ బట్ డబ్ల్యూ అని పిలుచుకుంటాం. అలా కూడా మనము డిఫైన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్టయితే ఒకటే పేమెంట్ గేట్వే రిలేటెడ్ అప్లికేషన్, బ్యాక్ ఎండ్ అప్లికేషన్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, డేటాబేస్ డీబీ అప్లికేషన్, ఏపీఐ రిలేటెడ్ వన్, అలానే అథెంటికేషన్ రిలేటెడ్ సర్వీస్, డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. సో అప్లికేషన్ నేమ్స్ ఇలా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా గైస్. ఓకే ఫైన్. అండ్ కమింగ్ టు ద రీజన్ చూసుకున్నట్టయితే రీజన్ ఏంటంటే యుఎస్ ఈస్ట్ 1 అంటే నార్త్ వర్జీనియా, ఐర్లాండ్, అలానే సింగపూర్ ఆల్సో ఇట్లా మనకు డిఫరెంట్గా ఉంటాయి. యూజువల్ గా యుఎస్ బేస్డ్ అప్లికేషన్స్ అయితే ఒకటి నార్త్ వర్జీనియా కానీ, ఆరిగన్ రీజన్ కానీ, ఓహియో రీజన్ కానీ, కాలిఫోర్నియా ఇలా మనకు డిఫరెంట్గా ఉంటాయి. అదే ఆస్ట్రేలియా అయితే కనుక సిడ్నీ రీజన్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత ఏంటంటే ఇన్స్టెన్స్ ఐడి. ఇది ఏంటంటే ఒక సర్వర్ క్రియేట్ చేసినప్పుడు యూనిక్ గా ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఐడి అనేది అపెండ్ చేస్తాం, ఆ యొక్క నేమ్. ఓకే, సర్వర్ యొక్క నేమ్ ఐఫోన్ అపెండ్ చేస్తాం అంటే ఇట్ మీన్స్ యాడ్ చేస్తాం. ఓకేనా. ఎగ్జాంపుల్ గా మనం చూద్దాము. మనకి దానికోసం ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనుకుంటున్నాము. లైనెక్స్ సర్వర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, అలానే విండోస్ కి ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే లైనెక్స్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కి ఏంటంటే డెవ్ ఎన్విరాన్మెంట్ కదా. సో దాంట్లో చూసుకున్నట్టయితే ఇది ఈఎన్వి. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ కదా, ఎల్ఎన్ పెట్టచ్చు, లేకపోతే లైనెక్స్ అని పెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, డెవ్ బదులు డి అని కూడా పెట్టచ్చు. డి అంటే డెవ్ అని, అది డిఫెన్స్ గైస్. ఓకే, తర్వాత ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏమి ఫ్రంట్ ఎండ్ రైట్. తర్వాత రీజన్ యుఎస్ ఈస్ట్ 1 అంటే ఏంటి, నార్త్ వర్జీనియా. తర్వాత ఏంటంటే ఇన్స్టెన్స్ ఐడి ఏంటంటే ఆటోమేటిక్ గా అసైన్ అనేది అవుతుంది. ఇది యూనిక్ ఐడి ఉంటుంది కాబట్టి ఇన్స్టెన్స్ ఐడి ఆటోమేటిక్ గా అవుతుంది. ఇక్కడ మీరు అడగచ్చు, మురళి ఈడి వరకు అంటే ఓకే కామన్ గా పెట్టేయచ్చు, కానీ ఇన్స్టెన్స్ ఐడి ఏంటంటే
ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత కదా యాడ్ అయ్యేది. మరి అలాంటప్పుడు ఎలా ఫెచ్ చేస్తామంటే, అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఎగ్జాంపుల్ నువ్వు సర్వర్ అనేది ఆటో స్కేలింగ్ గ్రూప్ ద్వారా క్రియేట్ అవుతుంటే, ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు మనం లాంచ్ టెంప్లెట్ కానీ లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది అటాచ్ చేస్తాం రైట్. అక్కడ యూజర్ డేటాలో మనం పెడతాం, యూజర్ డేటాలో కండిషన్ పెడతాం. ఐఫాన్ ఆ యొక్క ఇన్స్టెన్స్ ఐడి డాలర్ సింబల్ యూజ్ చేసి ఇన్స్టెన్స్ ఐడి మనం పెడతాం. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సర్వర్ నేమ్ ఇన్స్టెన్స్ ఐడి జనరేట్ అవగానే ఆ ఇన్స్టెన్స్ ఐడి అనేది అసైన్ అనేది అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఏంటంటే ఆటోమేషన్ అనేది చేస్తాం. ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందని చెప్తున్నాను. ఓకేనా, ఇది కొంచెం లెంతీగా ఉంది. దీన్ని ఇంకా షార్ట్ గా చేసుకోవాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఏం చేయొచ్చు అంటే డిఎల్ అంటే ఏంటంటే డి అంటే డెవ్, ఎల్ అంటే లైనెక్స్ అని, ఐఫోన్ తర్వాత ఫ్రంట్ ఎండ్, ఇది కామన్ ఫ్రంట్ ఎండ్ US61 ఇలా పెట్టేస్తాం. చూస్తే కనుక కొంచెం తగ్గిపోయింది కదా ఇలా. ఓకేనా, క్లియర్ కదా. డిఎల్ అంటే డి అంటే డెవ్, ఎల్ అంటే లైనెక్స్ అని. ఓకేనా, డిడబ్ల్యూ అంటే డి అంటే డెవ్, డబ్ల్యూ అంటే విండోస్ అని. ఓకేనా, క్లియర్, ఫైన్. అలానే మనం చూసుకున్నట్టయితే టెస్ట్ గురికే టెస్ట్ ఎన్విరాన్మెంట్ గురికే టెస్ట్ రిమైనింగ్ అంత సేమ్. టెస్ట్ లైనెక్స్ ఫ్రంట్ ఎండ్ US61 ఇలా. మనకి దీన్ని చూడగానే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా. ఈ సర్వర్ రిలేటెడ్ టు డెవ్, ఈ సర్వర్ రిలేటెడ్ టు టెస్ట్, ఈ సర్వర్ రిలేటెడ్ టు క్యూఏ, ఓకే, ఈ సర్వర్ రిలేటెడ్ టు యూఏటి, ఈ సర్వర్ రిలేటెడ్ టు ప్రీ ప్రాడ్, ఈ సర్వర్ రిలేటెడ్ టు ప్రాడ్ అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, అది కూడా లైనెక్స్ రిలేటెడ్. అండ్ కమింగ్ టు ద విండోస్ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే విండోస్ సర్వర్ కూడా సేమ్ డెవ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఐఫాన్ విన్ అంటే విండోస్ అని. ఈ విన్ బదులు డబ్ల్యూ అని కూడా పెట్టచ్చు గాయస్, అది మన ఇష్టము. డిడబ్ల్యూ అని కూడా పెట్టచ్చు. డి అంటే డెవ్, డబ్ల్యూ అంటే విండోస్ అని. అలానే ఇక్కడ టెస్ట్ కదా, TW అని కూడా పెట్టచ్చు. టీ అంటే టెస్ట్, డబ్ల్యూ అంటే విండోస్ అని. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్, ఒకవేళ బ్యాక్ ఎండ్ అయితే బ్యాక్ ఎండ్, ఓకే, ఆత్ అయితే ఆథెంటికేషన్ అయితే ఆత్, డీబీ అయితే డీబీ, ఇలా మనకు మైస్కెల్ డీబీనా ఏ డీబీ అయితే ఆ డీబీ అట్లా మనము మాంగో డీబీ, మైస్కెల్ డీబీ ఇలా మనకు డిఫరెంట్ గా పెడతాము. తర్వాత ఇన్స్టెన్స్ ఐడి ఇంతకుముందు చెప్పిన విధంగా మనం లాంచ్ చేసేటప్పుడే అక్కడ యూజర్ డేటాలో డిఫైన్ చేస్తాం కండిషన్. ఓకేనా, యూజర్ డేటాలో మనము షెల్ స్క్రిప్ట్ రాస్తే అక్కడే డిఫైన్ చేస్తాం. ఓకేనా, సేమ్ థింగ్ టెస్ట్ గురించి చూసుకున్నట్టయితే టెస్ట్ ఐఫోన్ విన్ ఫ్రంట్ ఎండ్ US61 రీజన్ అండ్ తర్వాత ఇన్స్టెన్స్ ఐడి. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గుడికే క్యూఏది గుడికే క్యూఏ విన్ తర్వాత యూఏటి ప్రీ ప్రాడ్. ఓకేనా, క్లియర్ కదా. ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క నేమింగ్ కన్వెన్షన్ బట్టి గుడికే మీకు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. మీరు రియల్ గా వర్క్ చేశారా రియల్ టైంలో లేదా అనేది గుడికే ఐడెంటిఫై అనేది చేస్తారు. ఎందుకంటే యూజువల్ గా మనం ఒక సర్వర్ క్రియేట్ చేస్తే జస్ట్ లైనెక్స్ సర్వర్, విండోస్ సర్వర్ ఇలా ఇస్తాం. బట్ ద రియాలిటీ ఏంటంటే ఎప్పుడైనా మన అప్లికేషన్స్, మన యొక్క సర్వర్స్, అది విండోస్ కానీ లైనెక్స్ కానీ నేమింగ్ కన్వెన్షన్ ఇలానే ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ ప్రీ ప్రాడ్ ఐఫోన్ లైనెక్స్, లేకపోతే లైనెక్స్ ఐఫోన్ ప్రీ ప్రాడ్ ఇలా కూడా ఉంటాయి. ఓకేనా, లేకపోతే లైనెక్స్ ఐఫోన్ ప్రాడ్ అనేది ఉంటుంది. అంటే రివర్స్ లో కూడా పెట్టుకోవచ్చు, అది డిఫెన్స్. ఓకేనా, అట్లీస్ట్ మీరు చెప్పగలగాలి మీ నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంది అంటే మీరు చెప్పగలరు నా సర్వర్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ ఇలా ఉంది, మేము ఇలా ఫాలో అయ్యాము. ఓకే, ఎందుకు రీజన్ ఫాలో అయ్యామంటే మాకేంటంటే డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉన్నాయి, అందుకోసం ఇలా ఫాలో అయ్యాము. లేకపోతే డిఆర్ అంటాం, డిజాస్టర్ రికవరీ, ఆ రీజన్స్ డిఫరెంట్ ఉంది, ఈ రీజన్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి మాకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం అది ప్రైమరీనా సెకండరీనా లేకపోతే డిఆర్ అనేది ఐడెంటిఫై కోసం మేము ఇలా మెయింటైన్ చేసుకుంటున్నాము అని చెప్పగలగాలి. ఓకేనా, క్లియర్ కదా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్. దీన్ని బట్టి కూడా అగైన్ ఐఎమ్ రిపీటింగ్ గైస్, దీన్ని బట్టి కూడా దే కెన్ ఈజీ టు ఐడెంటిఫై వెదర్ నువ్వు రియల్ టైంలో పని చేసావా లేదా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకు రీజన్ అంటే మీకే తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఒక సర్వర్ కి ఇచ్చేసి సింపుల్ గా లైనెక్స్ సర్వర్, విండోస్ సర్వర్, ఉబంటు సర్వర్ ఇట్లా సింపుల్ గా ఇచ్చేస్తాం. కానీ రియల్ టైంలో డిఫరెంట్ అప్లికేషన్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి, డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి కాబట్టి నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, క్లియర్ కదా. ఎనీ క్వశ్చన్స్ ఓకేనా, క్లియర్. ఇంకోటి ఏంటంటే మనకు తెలుగు డెవాప్స్ గురి అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో ఏంటంటే అన్ని వీడియోస్ పబ్లిష్ చేశాను. అలానే మనకు డిఫరెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. డెవాప్స్, AWS, Kubernetes, Terraform, డెవాప్స్ ప్రాజెక్ట్స్, లాగింగ్ అండ్ మానిటరింగ్, హెల్మ్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 1 month, 3 months, 6 months, 1 year ప్లాన్స్ ఉంటాయి. ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉందంటే కనుక ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, సో దట్ ఐ విల్ హెల్ప్ యూ. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అంత అలానే మీకు చెప్పాను కదా 1 month, 3 months, 6 months, 1 year ప్లాన్ అని ఇక్కడ మనకు ఉన్నాయి. ఓకే, క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫైన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Thanks for watching this video. We will see next video.